మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆక్యుపెంచర్ హీలర్ వెంకట్ జాజులా గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి సార్, వెయిట్ లాస్ ఎక్కడ చూసినా ఇప్పుడు మీ వెయిట్ని, మీ బరువుని మేము తగ్గిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ మీలాంటి వారు మాత్రం మీరు ఎలాంటి మెడిసిన్ లేకుండా ఆక్యుపెంచర్తోనే మేము ఆక్యుప్రెషర్తో కావచ్చు తగ్గిస్తాం అంటున్నారు. సో అసలు వెయిట్ పెరగడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి? జస్ట్ కేవలం ఒక పాయింట్లో మనము ప్రెషర్ కల్పించడం వల్ల బరువు తగ్గుతాం? అసలు ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా అండి వెయిట్ లాస్ తప్పనిసరి కావచ్చు. ఎంతోమంది మేము యుఎస్ఏలో వాళ్ళు వీళ్ళంతా కొంచెం వెయిట్ ఉంటారు. అంటే వెయిట్ అందరూ ఉండరు. వెయిట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వెయిట్ తగ్గి వెళ్దాము అన్న కాన్సెప్ట్ తోటి ఉంటారు. సో వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెయిట్ లాస్ అయ్యి హ్యాపీగా యుఎస్లో వాళ్ళ వరకు వాళ్ళు మళ్ళీ వెయిట్ పెరగకుండా ఉండడానికి కూడా ఏమైనా ఆహార నియమాలు చెప్తారా సార్ మీరు? అట్లా వెళ్ళవాలి చెప్తానండి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది వస్తుంటారు. ఓకే, బాగా ఒబేసిటీ ఉన్నామండి, మీ గురించి తెలుసుకొని వచ్చాము, కొంచెం చూడండి అంటే ట్రీట్మెంట్ ఇస్తాం, తగ్గిపోతుంది. ఆక్యుపంచర్ ట్రీట్మెంట్లో మహాద్భుత ఫలితం ఉందండి వెయిట్ లాస్కి. ముఖ్యంగా మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే వెయిట్ ఎందుకు వస్తాం, బరువు ఎందుకు పెరుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడో కొన్ని సంవత్సరాలు చూస్తే సన్నగా ఉంటారు, ఇప్పుడు చూస్తే బాగా లావ్ అయిపోయి ఉంటారు. వెయిట్ అయిపోయింది, నేను కొంచెమే తింటుంటానండి, ఎందుకు వచ్చిందో అంటుంటారు. ముఖ్య కారణం ఏంటంటే క్యాలరీస్ అండి. క్యాలరీస్ లేడీస్కి 2000 క్యాలరీస్ కావాలి పర్ డే, జెంట్స్కి 2500 క్యాలరీస్ కావాలి పర్ డే శరీరం బతకటానికి. ఎప్పుడైనా సరే ఈ 2000 కన్నా ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నాం అనుకోండి, లేడీస్ 2500 అనుకోండి, ఏదన్నా వస్తువు బాగుంది మంచిగా తిన్నారనుకోండి, 500 క్యాలరీస్ ఎక్కువ అవుతుంది. శరీరం ఏం చేస్తుంది, 2000 క్యాలరీస్ వాడుకొని ఫంక్షన్ జరగటానికి ఎక్స్ట్రా ఉన్నటువంటి ఆ 500 క్యాలరీస్ని ఫ్యాట్ కింద ఫామ్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే రేపు తన శరీరానికి ఆహారం దొరక్కపోతే ఈ 500 క్యాలరీస్ని వాడుకుంటుంది యాజ్ ఎ ఫ్యూయల్గా, బ్యాకప్ దాచిపెట్టుకోండి. శరీరం జాగ్రత్త. అది రోజుకు ఒక 2000 వచ్చినాయి అనుకోండి, ఖర్చులు ఒక 1000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని 2000 ఏం చేస్తాం, దాచిపెడతాం. ఎందుకంటే రేపు దొరకకపోతే అది వాడతాం. శరీరం కూడా అదే చేస్తుంది. శరీరం నుంచే మనం ఈ నేర్చుకున్నాం. అట్లా ఆ ఫ్యాట్ అలా ఉంటుంది. దానికి కనుక ఛాన్స్ ఇస్తే శరీరానికి అది వాడుకుంటుంది. ఛాన్స్ ఇవ్వకుండా మళ్ళీ క్యాలరీస్ని డిపాజిట్ చేస్తున్నాం అనుకోండి, అలా ఫ్యాట్ పెరిగి 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 ముందు ఇంటర్నల్గా స్టోర్ అయ్యిద్ది. ఓకే, లివర్లో, గుండె చుట్టూ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో లోపలంతా ముందు అది ఫిల్ అవుతూ ఉంటుంది. అప్పుడు దాకా లావు అని పేరు. ఈ కార్డియాక్ అరెస్ట్లు కూడా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళలోనే చూస్తూ ఉంటాం. అవును, ఎందుకంటే ఈ ఫ్యాట్ అంతా కూడా బ్లడ్లో కూడా స్టోర్ అవుతుంటుందండి. ఆ బ్లడ్ ఏంది, బ్లడ్ లోపల స్టోర్ ఉంటే అది బ్లాకేజ్ వస్తుంది. హార్ట్కి వెళ్ళేటువంటి రక్తనాళాల్లో అడ్డుపడి కొన్నాళ్ళకి, సపోజ్ ఇది రక్తనాళం అనుకోండి, ఎక్కడో చోట ఒక కుండ అతుక్కుంటుంది, దాని వెనకాల ఒకటి అతుక్కొని మొత్తం పూడికిపోద్ది, స్టంట్ వేయాలి. ఈ విధంగా ఫ్యాట్ అనేది అంతా కూడా ఆక్యుపై చేసి అప్పుడు బయటకు వస్తుంది, శరీరం బయటకు వస్తుంది, వచ్చేసి బాగా ఒబేసిటీ అయిపోతారన్నమాట. దీని అంతటికి కారణం మనం తీసుకునేటువంటి ఆహారం, ఫుడ్. ఎక్కువ క్యాలరీస్ వెళ్తే ఎక్కువ లావ్ అవుతారు, తక్కువ క్యాలరీస్ వెళ్తే అలానే ఉంటారు. లావు ఉన్నోళ్ళు తక్కువ క్యాలరీస్ తీసుకోండి, సన్నబడతారు. అయితే దీనికి ఒక సిస్టమ్ ప్రకారం చేయాలి. ఒక సిస్టమ్ ప్రకారం, లేదంటే హార్ట్ అటాక్లు వచ్చేస్తుంది. శరీరం ఒక్కసారిగా అయోమయంలోకి వెళ్ళిపోద్ది. దానికి ఏం చేస్తుంటే ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా మనకి ఒబేసిటీని తగ్గించేటువంటి పాయింట్స్ ఉంటాయి. మాకు మన శరీరంలో ఈ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఒబేసిటీ తగ్గేసేటువంటి పాయింట్స్, ఎక్స్టర్నల్ పాయింట్స్ ఉంటాయి, ఇంటర్నల్ పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే యాక్టివేట్ చేస్తాం. యాక్టివేట్ చేయడం వలన ఫ్యాట్ డిజాల్వ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఫ్యాట్ డిజాల్వ్ అవుతుందో, ఎంతవరకు ఎన్ని కేజీ, మేము ఫస్ట్ రాగానే వెయిట్ చెక్ చేపిస్తాం.
అది నోట్ చేసుకొని తర్వాత ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ వెయిట్ చెక్ చేపిస్తాం. ఈ విధంగా వాళ్ళు ఎన్ని కేజీలు తగ్గాలో కూడా చెప్పి అన్ని కేజీలు తగ్గించేసిన తర్వాత మళ్ళా శరీరం హెల్తీగా ఉండటానికి ఎటువంటి డైట్ ఫాలో కావాలి. మనం ఒకసారి తగ్గించేసాం ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ ద్వారా, మళ్ళా వెళ్ళి మళ్ళా ఇంకా విపరీతమైనటువంటి క్యాలరీస్ ఇవన్నీ కూడా చేయకుండా హెల్తీ డైట్ ఎలా తినాలి, ఏది అవాయిడ్ చేయాలి అని చెప్పేసి మాకు వచ్చినటువంటి పేషెంట్లకి అంటే జ్ఞానం ఇచ్చి అంటే ఈ విధంగా చేయాలనేటువంటి విషయాలను తెలియజేసి పంపిస్తామండి. వాళ్ళు హ్యాపీగా చేస్తుంటారు. ట్రిగర్ పాయింట్స్ ఏమున్నాయి సార్ ఇవి మామూలుగా వెయిట్ లాస్ అవ్వడానికి? వెయిట్ లాస్ అవ్వడానికి మనకి దీంట్లో అండి స్టమక్ మీద ఉంటాయండి. ఈ స్టమక్ మీద ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, హ్యాండ్స్ మీద ఉంటాయి. ఇక్కడ LI4 ఉంటుంది, LI4 ఉంటుంది. ఈ పాయింట్స్ని యాక్టివేట్ చేస్తుంటాం. తర్వాత ఈ స్టమక్ మీద పాయింట్స్ని యాక్టివేట్ చేస్తుంటాం. ఈ ఈ ఈ కాళ్ళ మీద కూడా పాయింట్స్ ఉంటాయండి. ఈ ఛానల్స్ ఉన్నాయి కదా, ఈ ఛానల్స్ మొత్తం మీద పాయింట్స్ ఉంటుంటాయి. మొత్తం ఏంటంటే యాక్చువల్గా ఉదయం లేచి ట్యాపింగ్ చేసుకోవాలి శరీరం మొత్తాన్ని. ఇప్పుడు ఇది ఉంది ఇట్లా అంతా ట్యాపింగ్ చేసుకోవాలి మొత్తం. ప్రతి పాయింట్ అరికాళ్ళ నుంచి నడినెత్తి వరకు ట్యాపింగ్ చేసుకోవాలి. వారానికి ఒకసారి ఆయిల్ తోటి మసాజ్ చేసుకోవాలి, టోటల్ బాడీ మొత్తం మసాజ్ చేసుకోవాలి. పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఓకే, అంటే ఒబేసిటీ నుంచి తప్పించుకోవాలంటే వారానికి ఒకసారి మనకు ఒక హాలిడే ఉంటుంది. ఆ హాలిడేని మనం ఏ రకాల పనులు చేసుకుని ఉంటాం. దీనికి ఒక మన బాడీ కోసం మనం ఇది మన శరీరం, మన శరీరానికి కూడా కొంత టైం స్పెండ్ చేయాలి. ఒక 15 minutes మొత్తం ఆయిల్ పూసుకొని మర్దన చేసుకోవాలి. మనకి పక్కన ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ చేత అయినా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్యాట్ బర్న్ అవుతుంది. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్తో పాటు ఎక్సర్సైజ్ చేపిస్తాం. ఓకే, కొంత డైట్ కూడా ఫాలో అవుతాం, కొంత హెర్బల్ కూడా యూజ్ చేస్తాం. మందులు ఏమీ లేకుండా మన శరీరాన్ని మనమే ఒక క్రమపద్ధతిలో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వచ్చు. 100% అవుతారండి. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా కావాల్సిందే మంచి డైట్ ఒకటి, మంచి డైట్ చెప్తాము. అప్పటి నుంచి లైఫ్ స్పాన్ పెరుగుతుంది మేము చెప్పిన డైట్ నుంచి. ఎందుకంటే మెయిన్ ఈ వెయిట్ ఎక్కువ ఉన్న వారిలోనే సరే డయాబెటిక్ కూడా ఎక్కువ అటాక్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే సెల్స్ చుట్టూ కొవ్వు ఫామ్ అయిద్దండి. ఆ కొవ్వుకేమో ఈ ఇన్సులిన్ని గ్లూకోజ్ని రానిది లోపలికి సెల్ లోపల. ఈ ఎప్పుడైతే వెయిట్ లాస్ అవుతారో ఆ కొవ్వు అంతా కూడా డిజాల్వ్ అయిపోయి మంచిగా గ్లూకోజ్ని ఇన్సులిన్ని యాక్సెప్ట్ చేసిద్ది కణం. ఈ విధంగా కూడా మనకి డయాబెటీస్ రాకుండా ఉండడానికి కూడా ఒక కారణం అవుతుంది. మొత్తానికి మనం వెయిట్ మన హైట్ ఎంత ఉందో దాన్ని బట్టి వెయిట్ ఉంటే ఎట్లాంటి డిసీజ్ రాకుండా ఉంటుంది. సో అట్లాంటి దానికి వచ్చేసి వెయిట్ లాస్ అవ్వడానికి ఆక్యుపెంచర్లో చాలా మంచి ట్రీట్మెంటే ఉంది అని చెప్తా ఉన్నారు సార్. వచ్చేసి గతంలో కూడా మనం పూర్వకాలం చూసేవాళ్ళం. మీరు చెప్పిందంతా చెప్తా ఉంటే నాకు చిన్నప్పుడు మా నాన్న చేసేది కూడా అంటే ఒక సండే వచ్చిందంటే హెడ్ మసాజ్ కానీ బాడీ మసాజ్ ఆయిల్ పట్టించేవాళ్ళు. కరెక్ట్. సో అది చాలా మంచిది. మళ్ళీ ఒకసారి మన ఎప్పుడో 5,000 సంవత్సరాల నుంచి ఉన్న ట్రీట్మెంట్ కాబట్టి మళ్ళీ అట్లా బయటికి తెస్తా ఉన్నారు మీలాంటి వాళ్ళంతా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.